ఈ ఫ్యాక్టరీలో కొన్న కౌ మ్యాట్స్ ఇదే అనమాట. చాలా బాగుంది క్వాలిటీ. 17 mm థిక్నెస్, 44 kgs, 44 4/7. 4/7. ఇందులో డిఫరెన్స్ ఏదంటే మార్కెట్లో కన్ఫ్యూజన్ చేసేది 17 mm అంటారు. ఓకే. 17 mm లో 32 kgs ఉంది, 40 kgs ఉంది, 44 kgs ఉంది. ఇది 44 kgs 17 mm థిక్నెస్ ఎందువల్ల అంటే ఇది ఫుల్ సాలిడ్ వస్తుంది, లైన్స్ ఉంటుంది. దీంతో అడ్వాంటేజ్ ఏమంటే వాటర్ మనం వాష్ చేసే వాటర్ క్లీన్ గా డ్రైనేజ్ అయిపోతుంది, ఫ్లాట్ గా ఉండదు, ఎయిర్ పాస్ అవుతుంది, డ్రై అవుతుంది. అది 1 ఇంచ్ మూట వస్తుంది, సేమ్ 44 kgs. దాంతో మొత్తం మనం డోర్ మ్యాట్స్ మరి బబుల్స్ మరి దాంతో ఏమంటే ఎక్కువ పులుగులు పడడానికి ప్యాడ్ పడడానికి అడ్వాంటేజ్ అదండి. అది డిఫరెన్స్. పెట్టండి సరే, అవుతుందా? వ్యవసాయానికి సంబంధించి ప్రతి టూల్ మీకు ఏమేం కావాలన్నీ ఒక చోటే దొరుకుతుంది అనమాట. హ్యాండ్ టూల్స్ టోటల్ హ్యాండ్ టూల్ ఒక కొడువుల దగ్గర నుంచి తీసుకొని ఉండే మిషనరీ అంతా లెక్క అప్ టు 800 ఐటమ్స్ ఉన్నాయి సార్. 800 వెరైటీ ఆఫ్ ఐటమ్స్. సో చూడండి సార్ ఏం చెప్తున్నారంటే ఒక్కొక్క చోట వెళ్ళి ఒక్కొక్క టూల్ మనం కొనాల్సిన పని లేదు. ఇన్ని రోజులు నేను చేసిన తప్పు అదే అనమాట. ఇది ఒక రకమైనటువంటి, నేను అప్పుడే చెప్పినట్టు ఒక హబ్ అనమాట. ఈ హబ్కి వచ్చినారు అంటే మీకు అన్ని టూల్స్ ఉంటుంది. ఏం చెప్తున్నారంటే 800 రకాలైనటువంటి టూల్స్ ఉన్నాయన్నమాట. ఇంకేం కావాలి వ్యవసాయానికి, దీనికి మించింది ఏం కావాలి? వెళ్దాం సార్. మీకు రా మెటీరియల్ అంతా ఎక్కడ? ఇది అపార్ట్ ఫ్రమ్ చైనా ఇండియాలో వచ్చి ఫ్రమ్ నార్త్ పంజాబ్, హర్యానా, రాజ్కోట్. సో మీరు ట్రావెల్ చేస్తాను. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను మీరు పర్సనల్గా మీరు ఒకరే మానిటర్ చేస్తారు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మీకు నెక్స్ట్ మేనేజింగ్ ఇది ఉందా? సార్ మేనేజర్ ఉన్నారు వినయ్. ఎందుకంటే వన్ మ్యాన్ షో అనేది కష్టం అనమాట. అబ్రాడ్ అంటే నేను ఒకడే చేస్తాను. ఓకే, మీరు ఒకరే ఓన్లీ పర్సన్. సో ఇక్కడ మేనేజ్మెంట్ కంటే ఒక మేనేజర్ ప్లస్ మా మిస్సెస్ చూసుకుంటారు. వాళ్ళు బెంగళూరులో ఉంటారు. వీక్లీ వన్స్ అకౌంట్స్ అంతా వాళ్ళు చూసుకుంటారు. వీక్లీ వన్స్ వచ్చి చూసుకెళ్తారు. ఏమేమి క్వాలిటీ సార్? ఎట్లా? 2 క్వాలిటీ మాత్రం ఉంది ఇప్పుడు స్టాక్. ఇదొకటి అదొకటి. నెక్స్ట్ వీక్ ఇంకా వేరే క్వాలిటీ రావాలా అంటే వెయిట్ డిఫరెంట్. ఇది వచ్చి 44 kgs వస్తుంది. ఇది అంటే మంచి క్వాలిటీ. ఇది విత్ 4/7 ఫీట్. ఇది ఓకే. ఎంత పడుతుంది సార్ ఇది? 2000. అది ఇది 4/6. ఇది 44 kgs. 4/6 లో 44 kgs. ఇది ఎంత ప్రైస్? ఇది 3800. 3 in 1 ఈ మోడల్. ఇది ఉంది మనకు స్టబుల్ మూవర్, వీడర్ ప్లస్ ఆల్ 3 ఎక్విప్మెంట్స్ వస్తాయి. ఇది స్టబుల్ మూవర్, ఇది వీడర్, టిల్లింగ్ 3 ఆపరేషన్ చేసుకోవచ్చు. ఇది ఉంది నా దగ్గర స్టబుల్ మూవర్, అంటే ఓన్లీ స్టబుల్ మూవర్ ఉంటుంది. ఇప్పుడు దాంట్లోనే వాళ్ళు ఏం చేసినారంటే 3 వేసుకునేలాగా దాన్ని డిజైన్ చేసినారు. అంటే దున్నచ్చు, చెత్త తొక్కోవచ్చు, మళ్ళీ స్టబుల్ అదే వీడ్స్ అంతా 0 కల్టివేషన్ చేయవచ్చు. స్టబుల్ మూవర్ వచ్చి కల్టివేట్ చేసేయలేదు, ఖాళీ చెట్లు మాత్రం క్లీన్ చేస్తాం. ఆల్మోస్ట్ కుప్పం ఏరియాలో అయితే ఫస్ట్ గరిచిన పిల్ల ఉంది కదా, ఆ ఊర్లో చాఫ్ కటర్స్ ఒక 200 మిషన్స్ ఉంటాయి ఒక్క ఊర్లో మాత్రం. మళ్ళీ ఆల్మోస్ట్ కుప్పం ఏరియాలో మినిమం మంత్లీ 40-50 అమ్ముతాం. కుప్పం ఏరియా మాత్రం. ఇది అసెంబ్లీ సెక్షన్ అంటే ఇది అంటే మొత్తం వీడర్స్ అంతా ఈ గోల్ ఫీల్డ్స్ అన్న బ్రాండ్ తో మేమే ఇంపోర్ట్ చేస్తాం. ఓకే. అంటే ఈ బ్రాండ్ ని మేమే స్వయంగా చైనా వెళ్ళి అక్కడ మొత్తం మా కాన్ఫిగరేషన్ మన ఏరియాకి ఏ సూటబుల్ మిషనరీ మ్యాచ్ అవుతుందో ఆ కాన్ఫిగరేషన్ తో మేము ఇక్కడ తెప్పించి అసెంబుల్ చేసి మన ఫార్మర్స్ ఇస్తున్నాము. ఇది మామూలుగా దీన్ని ఏమంటారు సార్? ఇది వీడర్ దున్నడము. 7 HP వీడర్. ఇది పెట్రోల్, ఇది డీజిల్. ఇంకా వేరియంట్స్ చాలా ఉన్నాయి షోరూమ్ లో. సో ఇవన్నీ కూడా మీకు ఇంపోర్ట్ అయిందే ఆల్టరేషన్ చేయడానికి, అదే విధంగా క్వాలిటీ చెక్ చేయడానికి వీళ్ళు యూజ్ చేసేటటువంటి మిషనరీస్ అనమాట. తయారు చేసేటటువంటి టూల్స్ లో ఏదైనా కొద్దిగా మెజర్మెంట్ తక్కువ వచ్చినా, లేకపోతే ఇంకేదైనా మిస్ప్లేస్మెంట్ అయినా,
డయాగ్రామ్ బట్టి మనకు అవుట్పుట్ అనేది రాకపోతే ఇక్కడ దీంతో అడ్జస్ట్ చేసుకుంటారంట. సో ఇవన్నీ క్వాలిటీ చెక్స్ చేయడానికి ఉపయోగించేటటువంటి మిషన్స్. అంటే మళ్ళీ మా మిషనింగ్ వర్క్స్ కూడా ఈడే చేస్తాం. ఏమంటే మా షాఫ్ట్స్, మాకి చాఫ్ కటర్ కావాలంటే షాఫ్ట్ అవంతా ఇక్కడ తయారు చేసుకుంటాం మేము. సూపర్ సూపర్. ఇక్కడ ఏముంటుంది సార్? బ్రష్ కటర్స్ అండ్ ఆగర్స్. ఆగర్స్ అంటే ఎర్త్ ఆగర్, డిగ్గర్స్, హోల్ చేసుకున్నాను. ఓకే ఓకే. సో ఆ మెటీరియల్ అన్ని ఇక్కడ ఉంటుంది, ఇక్కడ స్టాక్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు అక్కడ మీరు యూస్ చేసే ఇంజిన్స్, వీడర్స్ అవంతా అక్కడ ఉంటాయి. ఇక్కడ బ్రష్ కటర్స్ అండ్ ఎర్త్ ఆగర్స్. ఓకే. చైనాలో ఎక్కడికి వెళ్తారు సార్? 8 districts తిరుగుతాం. మీరే వెళ్ళేసి వస్తారు? నేనే వెళ్ళేసి వస్తాను. సో ఎట్లా వన్స్ ఇన్ ఎవ్రీ ఇయర్ 2 times పోతాను. 2 times టోటల్ ఇక్కడ ఇన్వెంటరీ తీసుకొని వెళ్ళి. అవును సార్. ఏమంటే ఒక్కసారి జనవరిలో పోతాము, అక్కడ వచ్చి వాళ్ళకి ఇంకేం హాలిడేస్ క్లోజింగ్ టైంలో దొరుకుతారు వాళ్ళు. వాళ్ళకి స్ప్రింగ్ హాలిడేస్ వస్తాయి, ఆ టైంలో 1 month ఉంటాను. 1 month జనవరిలో పోయి నాకు నెక్స్ట్ సీజన్ కి ఏదేది కావాలనో అవన్నీ ముందుగా ప్లాన్ చేసి డిస్కషన్స్ చేసి మొత్తం చూసేసి వస్తాను. ఆర్డర్స్ ప్లేస్ చేసి వస్తాను. మళ్ళీ అక్టోబర్ లో ఒకసారి పోతాను. అక్టోబర్ లో పోయేది ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ ఏముంటాయి, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో నేను కంటెంట్ ఫేర్ లో పోయి అక్కడ కొన్ని ఎగ్జిబిషన్స్ ఉంటాయి, ఆ ఎగ్జిబిషన్స్ అటెండ్ చేసి నెక్స్ట్ ఫ్యూచర్ అప్డేట్స్ ఏమున్నాయి, నెక్స్ట్ ఎవరు ఏమి కొత్తగా డెవలప్ చేసినారు, ಯಾವ కంపెనీ ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ గుడ్ ప్రైజింగ్ ఇస్తా ఉండారు, అవన్నీ అప్డేట్స్ తీసుకుంటాను, అనలైజ్ చేసి వస్తాను. మళ్ళీ టర్కీకి వెళ్తాం మిల్కింగ్ మిషన్ ప్రొడక్ట్స్ కోసము. టర్కీని ఇంకా మిల్కింగ్ మిషన్ స్పేర్ పార్ట్స్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మేము అసెంబుల్ చేసుకుంటాం. మీ క్వాలిఫికేషన్ సార్? సార్ బిఏ. సూపర్ సూపర్ సార్. ఏమంటే సార్ ఇక్కడే సార్, ఇక్కడ అసెంబ్లింగ్ ఏరియా ఇక్కడ. ఓకే. ఈ మిల్కింగ్ మిషన్ టూల్స్ అసెంబుల్ చేయడము ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంజన్ స్పెసిఫికేషన్ అంతా అటువైపు, చాపర్స్ అంతా ఒకవైపు, ఈ మిల్కింగ్ మిషన్ అసెంబుల్ అంతా ఇక్కడ చేస్తూ ఉంటారు అనమాట. అదేవిధంగా రిపేర్స్ అన్ని అక్కడ చేస్తారు. ఇక్కడ సర్వీస్ చూడండి, ఈ ఏరియాలో కంప్లీట్ సర్వీస్. అంటే కస్టమర్ తీసుకుని ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఇయర్లీ, క్వార్టర్లీ ఆర్ 6 months వన్స్ సర్వీస్ చేసేంత టెక్నీషియన్స్ ఇక్కడ కూర్చొని సర్వీస్ చేస్తూ ఉంటారంట. ఒక రకంగా ఇది చిన్న ఫ్యాక్టరీ ఏం కాదులేండి, చాలా పెద్దగానే ఉంది. నేనేమనుకున్నానంటే ఒక షాప్ లాగా ఉంటుంది, ఏదో స్మాల్ స్కేల్ అనుకున్నాను. స్మాల్ స్కేల్, మీడియం, లార్జ్, దాంట్లో క్వాలిటీస్ ఎంత పడుతుంది సార్ ఇది? సార్ స్టార్టింగ్ ఫ్రమ్ 20,000 సార్. 20,000. ఇప్పుడు మా దగ్గర ఉండే మామూలుగా ఇది చిన్న, దానికి దీనికి ఏం డిఫరెన్స్ సార్? ఇవి వచ్చి మొత్తం ఇండియన్ మేక్, ఇవి ఓకే, ఇండియన్ మోడల్స్. మీరు చెప్తా ఉండేది మోడల్ వచ్చి అది ఇంపోర్టెడ్ మోడల్, అది బెస్ట్. అది చైనీస్ మోడల్. అది యాక్చువల్లీ ఏమంటే మీకు లైఫ్ అంటే చూస్తే ఇప్పుడు మీరు కుప్పం ఏరియాలోనే అయితే కూడా ఆల్మోస్ట్ 10-12 years ఇంకా వాడే వాళ్ళు ఉన్నారు మన మిషన్స్. ఓకే. ఇది ఇండియన్ మిషన్స్. ఇంపోర్టెడ్ మిషన్స్ ఏమంటే కరోషన్ భిన్న అవుతుంది. మోటార్ బాగున్నా కానీ మిగతా పార్ట్స్ ఇవంతా భిన్న కరోజ్ అయ్యేదాని నుంచి రీప్లేసబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అది యూజ్ అండ్ త్రో లాగా ఉంటుంది. సో ఇదే బెస్ట్ అంటారు నాకు. ఇండియన్ మోడల్ ఇస్ బెస్ట్ ఆల్వేస్. గుర్తుపెట్టుకోండి, ఏది కానీ ఇండియన్ మేడ్ అన్నమాట. ముందు ఏవైతే ఉన్నిందంటే ఇక్కడ ఈ షీట్ అనేది మెటల్ వస్తా ఉండేది. ఇదేమైతే ఉన్నిందంటే రస్ట్ పట్టి చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఫైబర్ చేసినాం దాన్ని. కరెక్ట్. ఫైబర్ డెవలప్ చేసినాము, అది రస్ట్ పట్టదు, లాంగ్ లైఫ్ వస్తుంది. అంటే ఎనీ మెటీరియల్ లైక్ పాలికార్బోనేట్ అలాంటి షీట్స్ లేదు, నా రెగ్యులర్ ఫైబర్ షీట్ ఎందుకంటే అది బెండ్ కాదు. అవును, పాలికార్బోనేట్ అంతా మోల్డ్ చేయాల్సి వస్తుంది. ఇది వచ్చి డై మీద ప్లేస్ చేసి మనము అట్లే మోల్డ్ తీసుకోవచ్చు. ఓకే. కోల్డ్ మోల్డ్ ఉంటుంది, హీటింగ్ ఉండాలి. సార్ ఈ డిజైనింగ్ అంతా ఎలా మీరు కోర్ డిజైనింగ్ అంతా ఎట్లా మీరు ఏదన్నట్టు యూస్ చేసి మీరే డిజైన్ చేసి? లేదు సార్, కట్ అండ్ పేస్ట్ అంతే. కట్ చేసి ఒక ప్రోడక్ట్ చేసి ఒక మోడల్ డెవలప్ చేసి దాని అట్లే ప్రొడక్షన్ పంపించేస్తాం. ఆ డిజైనింగ్ మీరు కంప్యూటర్ లో ఎట్లా? మీరు కంప్యూటర్ లో చేయం సార్, బై హ్యాండ్. ఏదైనా ఒక మిషన్ చేయాలంటే కూడా మొత్తం ఆ మిషన్ ని
మెటీరియల్ తోనే చేసేస్తాం. ఓకే చేసి డిజైన్ చేసి కట్ చేసి ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చి, ఎందుకంటే మనకి క్యాడ్ ఇలాంటివంతా మనకి ఐడియా లేదు కాబట్టి క్యాడ్ ఎక్కువ యూస్ చేస్తాము CNC అవును. లేత్ దీనికి. అవును, ఆ మిషన్ చేసి ఆ మిషన్ తీసుకెళ్ళి ఒక ఇంజనీర్ దగ్గర ఇచ్చి మొత్తం దాన్ని డ్రాయింగ్ చేపిస్తాం. ఓకే డ్రాయింగ్ చేసి దాని ఆ డ్రాయింగ్ తో నెక్స్ట్ మొత్తం ఇప్పుడు మేము ఇక్కడ ఏమేమి యూస్ చేస్తామో ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో కోర్ డిజైనింగ్ అన్ని మాన్యువల్ గానే చేస్తారు. అవును, ఇక్కడ చూపిస్తాను. ఇవంతా CNC తో చేపిస్తాం, లేజర్ కటింగ్స్. ఓకే అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది అనేసి. సూపర్. సో స్టార్టింగ్ ప్రైస్ ఇది 20,000, స్టార్టింగ్ ఫ్రమ్ 20,000 20 to అప్ టు సేమ్ మోడల్ 38,000 వరకు 38 వస్తుంది. డిపెండింగ్. మిల్క్ మిషన్ చూపిస్తున్నారు కదా, అది స్టార్టింగ్ ఎంతలో? గుడ్ క్వాలిటీ కావాలంటే 20,000 అండ్ అబౌవ్. అబో లోవర్ క్వాలిటీ కావాలంటే 16,000 కి కూడా దొరుకుతుంది. అక్కడ ఇంకోటి చూపిస్తున్నారే మనం వీడర్స్, అది ఎంతలో ఉంటుంది? వీడర్స్ వచ్చి స్టార్టింగ్ ఫ్రమ్ 26,000. 26,000 ఇక్కడ ఏది తీసుకున్నా ఇంక్లూడింగ్ GST. ఇంక్లూడింగ్ GST. అవును, 100% బిల్లింగ్ ఉంటేనే మేము సేల్ చేస్తాం. అవునులేండి, వితౌట్ బిల్ లేదు మన దగ్గర. దట్ ఈస్ బెస్ట్. ఓకే సార్, ఇది సార్? సార్ ఇది బ్యాక్ రోటరీ వీడర్ సార్. ఇది ఓకే, ఏమంటే మీకు మామూలుగా వీడర్ వచ్చి ఫ్రంట్ రోటరీ మాత్రం, ఈ సెంటర్ రోటరీ వస్తుంది. ఓకే, దాంట్లో ఇది వచ్చి విత్ టైర్స్ ముందు లాక్కెళ్తుంటే వెనుక వచ్చి మీకు వీడింగ్ అవుతా ఉంటుంది. ఇక్కడ వీడింగ్ ఏ అటాచ్మెంట్స్ వేసుకోవచ్చు. ఒకటి వీడింగ్ అటాచ్మెంట్ వేసుకోవచ్చు, లేదా డిచ్చింగ్ అటాచ్మెంట్ వేసుకోవచ్చు, లేదా సాయిల్ లిఫ్టర్, మట్టి ఎత్తిపోస్తుంది ఇట్లా అవును, సాలేసినట్టుగా. లేదా డిచ్చర్ కావాలంటే డిచ్ కొట్టుకోవచ్చు. డిచ్చర్ 3 అటాచ్మెంట్స్ వేసుకోవచ్చు. ఎంత సార్ ప్రైస్ ఇది? సార్ ఇది వచ్చి 95,000. 95. ఓకే, ట్రాలీస్ సార్. వీడర్ ట్రాలీ చేసుకోవచ్చు సార్, వీడర్ కి ట్రాలీ వేసుకోవచ్చు. ఇది వచ్చి విత్ ఆయిల్ బ్రేక్స్. మేము మాన్యువల్ బ్రేక్స్ యూజ్ చేయలేదు. ఓకే, ఎంత పడుతుంది సార్ ఇది? సార్ ఇది వచ్చి అప్ టు 29,000 వస్తుంది సార్. విత్ ఆయిల్ బ్రేక్. హబ్ అంతా వచ్చి ఓమ్నీది ఉంటుంది. ఓమ్నీ హబ్, ప్లేట్, స్ప్రింగ్ ప్లేట్ అంతా ఓమ్నీదే ఉంటుంది. ఇదంతా కూడా ఇక్కడ చేస్తున్నాం సార్. వరి కోసి పక్కకు తోస్తుంది. ఇది అర్థమైంది, తెలుసు. రీపర్ అటాచ్మెంట్ ఇది. ఇది నార్మల్ వీడర్. ఇది యాక్చువల్లీ ఆ వీడర్ కే రీపర్ అటాచ్ చేసుకోవచ్చు. వరి టైం వచ్చేసింది, పెద్ద మిషన్ అవసరం లేదు. అంటే పెద్ద రైతులైతే